యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. ఈరోజు మనం ఫిలిప్పీ పత్రికలో ఉన్నటువంటి కొన్ని విషయాలను మనం ధ్యానం చేసుకుంటూ ఉన్నాం. చాలా జాగ్రత్తగా గమనించాలి. ఏమిటంటే పౌలు గారు చాలా అద్భుతంగా ఉత్తరాన్ని ప్రారంభించాడు, పత్రికను ప్రారంభించాడు. ఇక్కడ నాకు చాలా మంచిగా అనిపించినటువంటి విషయం ఏంటంటే, ఫిలిప్పులో ఉన్న క్రీస్తు యేసునందరి సకల పరిశుద్ధులకును అధ్యక్షులకును పరిచారకులను క్రీస్తు యేసు దాసులైన పౌలును తిమోతిను శుభమని చెప్పు రాయినది ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఏం చేయాలంటే శుభము పలకాలి, శుభవచనమే పలకాలి, మంచే పలకాలి, క్షేమాన్నే పలకాలి, భద్రతనే పలకాలి. ఇది నేర్చుకుంటే చాలు, జీవితం అద్భుతంగా ఉంటుంది. ఎందుకంటే జీవ మరణాలు నాలుక వశం కాబట్టి నువ్వేం చేయాలంట? జీవాన్నే ప్రకటించాలి. హల్లెలూయా. శుభమే పలకాలి. మంచి పలకరా అంటుంటారు కదా మనోళ్ళు చాలామంది. చెడు ఎందుకు వస్తుంది అంటే, ఇప్పుడు అన్న నేను ఈ పరిస్థితి గుండా వెళ్తున్నాను, అప్పు గుండా వెళ్తున్నాను, నా భర్త వేరే సంబంధంలో ఉన్నాడు, లేకపోతే బంధకాలు, మరి ఇటువంటి పరిస్థితులు నేను మంచి ఎలా పలకాలి? ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి సెట్ అవ్వట్లేదు, ఎంత ప్రార్థన చేసినా ఫలితం ఉండటం లేదు, మరి ఇప్పుడు నేను మంచి ఎలా పలకాలి? ఇది చాలామంది ప్రశ్న. నేను ఎలా మంచి పలుకుతాను ఇటువంటి పరిస్థితుల్లోనూ, నేను ఎలా మంచి పలుకుతాను అని మీలో చాలామంది ఖచ్చితంగా ఆలోచన చేస్తూ ఉంటుంటారు. నిజమే, మీరు వెళ్తున్న సిచ్యువేషను, మీరు వెళ్తున్న పరిస్థితిలో నేను ఎలా మంచి పలకగలుగుతాను, నేను ఏం మంచి పలుకుతాను అనేటువంటి ఆలోచన మీకు ఖచ్చితంగా వచ్చి ఉంటుంది. ఇక్కడ దేవుడు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, అపోస్తలుడైన పౌలు గారి ద్వారా ఫిలిప్పీ సంఘానికి అందరికీ క్రీస్తు యేసునందు సకల పరిశుద్ధులు, ఆమేన్, సకల పరిశుద్ధులకు. నువ్వు పరిశుద్ధుడివేనా? డౌటా? యేసుక్రీస్తు నమ్మి బాప్తిసం పొందిన తర్వాత ఆయన బిడ్డగా నిన్ను స్వీకరించాడు. ఆయన పరిశుద్ధుడు కాబట్టి ఇప్పుడు పరిశుద్ధుని బిడ్డవు, పరిశుద్ధునివే. వింటున్నారా? పరిశుద్ధుని బిడ్డలో పరిశుద్ధులమే. ఆయన రక్తం చేత మనం విమోచించాడు, కడిగాడు, శుద్ధి చేశాడు, బాగు చేశాడు, పరిశుద్ధపరిచాడు కాబట్టి మనం పరిశుద్ధులం. మునుపు పరిశుద్ధులం కాదు, పాపులమే. కానీ పాపులైన మనలను పరిశుద్ధపరిచి పరిశుద్ధులుగా చేశాడు. ఇప్పుడు నేను పరిశుద్ధుడిని, ఆమేన్. ఇప్పుడు నేను విజయం సాధించిన వ్యక్తిని. ఎందుకంటే ఆయన పొందిన విజయం నాకు ఉచితంగా ఇచ్చాడు కాబట్టి నేను విజయం పొందినటువంటి వ్యక్తిని, నేను విమోచించబడిన వ్యక్తిని, నేను పరిశుద్ధమైన వ్యక్తిని. ఆమేన్. ఇవి శుభవచనాలు అంటేనే. కానీ మీరు ఏమని పలుకుతారంటే, శుభం పలకరు, అశుభం పలుకుతూ ఉంటుంటారు. ఏంటంట? మా జీవితం ఇంతే, మాకేమీ జరగట్లేదు, మాకేమీ కలగట్లేదు, మా ఆయన ఎందుకు ఇలా చేస్తున్నాడు, అప్పుల వాళ్ళు మమ్మల్ని టార్చర్ పెడుతున్నారు, ఈ యొక్క రోగం మమ్మల్ని నిడిచిపోవట్లేదు. ఇందులో ఏదైనా శుభం ఉన్నదా? లేదు. గమనించాలి. మీరు అడగకనే పొందుకొనుకున్నారని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తుంది. వింటున్నారా? అడగకనే అంటే ఏంటి? ఏం అడగట్లేదు అంటే శుభం పలకట్లేదు, మంచి పలకట్లేదు, గుడ్ వర్డ్స్, మంచి విషయాలను పలకాలి. జీవ మరణాల నాలుక వశం. జీవాన్ని ప్రకటించు, మరణాన్ని ప్రకటించొద్దు, మరణాన్ని పలకొద్దు, మరణం గురించి ఆలోచించొద్దు, మరణానికి సమయం ఇవ్వద్దు. ఎంత బాగుందండి. శుభమని చెప్పి రాని, శుభము అని చెప్పి అప్పుడు రాస్తున్నారు. ముందు శుభం, శుభవచనం. ఆమేన్, హల్లెలూయా. నాజరేయుడైన యేసుక్రీస్తు నామములో ఈ వాక్యం వినిచిన వారందరి జీవితాల్లో శుభము కలుగును గాక. ఆమేన్. ఎస్, ఐఎమ్ బిలీవింగ్, ఐఎమ్ రిసీవింగ్. నా జీవితంలో శుభము కలుగును గాక. నా జీవితంలో శుభము కలుగుచున్నది. నా జీవితంలో శుభము ఆల్రెడీ నువ్వు కలిగించేస్తావు. ఆమేన్. ఐఎమ్ బిలీవింగ్, ఐఎమ్ రిసీవింగ్. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. వింటున్నారా? శుభము నా జీవితంలో ఆల్రెడీ కలిగిపోయింది, శుభం ఆల్రెడీ నా జీవితంలో జరిగిపోయింది. ఆమేన్. ఇది చాలా అద్భుతమైన విషయం. పలికితే కలుగుతుంది, పలికితే కలుగుతుంది. ప్రతిదీ అంతే. చాలా అద్భుతమైన సాక్ష్యాలు వస్తామని. ఇప్పుడు మనకి ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా ఈ యొక్క యుద్ధాలను మనం చూసినప్పుడు ఈగో సాటిస్ఫాక్షన్ కోసం ఈ యుద్ధాలన్నీ జరుగుతున్నాయి. ఎవరినెవరు తగ్గించుకోరు. కాబట్టి దీనివల్ల ఆ పెట్రోల్కి, గ్యాస్కి ఎన్నో సమస్యలు వచ్చాయి. మరి వంట గ్యాస్ అనేది చాలా ప్రాముఖ్యమైనది కాబట్టి ఈ విషయాలు ఎన్నో అద్భుతాలు జరుగుతున్నాయి. చాలామంది మంది వరకు భయం, అమ్మో గ్యాస్ సిలిండర్ బుక్ చేస్తే 25 రోజులు పడుతుందంట, లేకపోతే ఎలా వస్తుందో ఏంటి, ఇదంతా గందరగోళం. కానీ నేనేం చెప్పానంటే, విశ్వాసం గలవాడు కలవరపడడు. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి విశ్వాసంతో ప్రకటించండి ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. మాకు కానీ మా కుటుంబంలో కానీ ఏ లోటు, ఏ సమస్య రాలేదు, రాబోదు. ఆమేన్ అని చెప్పి మీరు ఎప్పుడైతే ప్రకటించారో మీకు ఏది కావాలో అది సమృద్ధిగా దేవుడు అనుగ్రహిస్తూ వస్తూ ఉన్నాడు. ఆమేన్.
హల్లెలూయా. మీకు ఏది కావాలో అది దేవుడు సమృద్ధిగా ఇచ్చేటువంటి దేవుడు మనకున్నాడు. కాబట్టి ఈ రోజున ఈ మాటలు వెంటనే నా ప్రేమైనటువంటి సహోదరి, స్నేహితులారు, యేసయ్య నిన్ను ఎంతగానో ప్రేమించాడు. నీ పట్ల గొప్ప ఉన్నతమైన ప్రణాళికలు కలిగి ఉన్నాడు. నీ పట్ల గొప్ప గొప్ప ఉద్దేశాలు కలిగి ఉన్నాడు. ఇది సత్యం. ఈ సత్యం నువ్వు గ్రహించిన రోజున అద్భుతమైన ఫలితాలను చూడగలుగుతావు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఇక్కడ మనం గమనించినట్లయితే శుభమని చెప్పి వ్రాయను. శుభమని చెప్పు అప్పుడు చెయ్యి, శుభమని చెప్పు అప్పుడు మాట్లాడు, శుభమని చెప్పు అప్పుడు రాయి. నువ్వేమి చేసినా ముందు శుభాన్ని ప్రకటించు, పలుకు. ఆమేన్. శుభమని చెప్పి రాస్తున్నాడటండి, శుభాలు ప్రకటిస్తున్నాడటండి. కాబట్టి ఇక్కడ ఎవరికి చెప్తున్నాడు? క్రీస్తు యేసునందరి సకల పరిశుద్ధులు, అధ్యక్షులు, పరిచారకులు, దాసులు. ఆమేన్. దాసులైన మేము మీ అందరికీ శుభములు ప్రకటిస్తూ ఉన్నాం. దేవుని పనిచేసే వారికి, ప్రార్థించే వారికి, సకల పరిశుద్ధులకి అందరికీ కూడా శుభములు. ఆమేన్. ఈ మాటలు వింటే నీకు శుభము, నీ కుటుంబానికి శుభము, నీ వ్యాపారానికి శుభము, నీ భార్యాభర్తల సంబంధానికి శుభము. నీ జీవితంలో ఏదైతే అశుభమని నువ్వు భావించావో ఇక నుంచి నువ్వు శుభాన్ని పలకాలి. శుభము, శుభము. ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్. హల్లెలూయా, హల్లెలూయా. శుభము, శుభము. ఈరోజు నీ మాటలు వింటున్న ప్రియమైనటువంటి సహోదరి, స్నేహితులారా, యేసయ్య నిన్ను ప్రేమిస్తున్నాడు. యేసయ్య నీ కొరకు సర్వం త్యాగం చేశాడు, ప్రాణాన్ని త్యాగం చేశాడు. మన తండ్రి యగు దేవుని నుండి, ప్రభువు యేసుక్రీస్తు నుండి మీకు కృపయు సమాధానం కలుగును గాక. కృప, సమాధానం, కృప, సమాధానం. కృప నువ్వు దేనికి యోగ్యుడు కావో దానికి యోగ్యుడిగా చేస్తుంది. ఎంత యోగ్యత ఉన్నా సరే నీకు సమాధానం లేకపోతే ఉపయోగం ఏంటి? నీకు పెద్ద జాబ్ సంపాదించే యోగ్యత లేదు, కానీ దేవుడు యోగ్యతను కలిగజేశాడు, కానీ నీకు సమాధానం లేకపోతే ఉపయోగం ఏంటి? అందుకే దేవుడు చెప్తున్నాడు, ఇదిగో నేను లోకం ఇచ్చినట్టుగా కాదు, పరిపూర్ణమైన శాంతి నేను మీకు అనుగ్రహిస్తూ ఉన్నాను. ఆమేన్. దేవుడిచ్చేది ఎప్పుడు కూడా శాంతి సమాధానాలతో ఉంటుంది. దేవుడిచ్చేది ఎప్పుడు కూడా గందరగోళంగా ఉండదు. మరి బ్రదర్, దేవుని చిత్తంలో ఉన్న అబ్బాయిని చేసుకున్నాను, కానీ ఎందుకు నాకు ఈ డిస్టర్బెన్స్ వచ్చింది? క్రైస్తవ వివాహం చేసుకున్నాను, క్రైస్తవ రీతిలోనే వెళ్ళాను, క్రైస్తవ. చాలామంది అనుకుంటారన్నమాట, భ్రమలో ఉంటారన్నమాట. క్రిస్టియన్ మ్యారేజ్ చేసుకున్నంత రాన్నది దేవుని చిత్తమని చాలామంది అనుకుంటుంటారు. కొన్నిసార్లు కొన్ని విషయాల్లో ముందుకు వెళ్ళిపోతాం, దేవుడి చిత్తం అనుకుని వెళ్ళిపోతాం మనం. నువ్వు అనుకుంటావు అది దేవుని చిత్తం అని చెప్పి. దావీదు జీవితంలో చూడండి, మొదటి వివాహం డిస్టర్బ్ అయిపోయింది, చాలా భయంకర పరిస్థితి అయిపోయింది. మరి భక్తుడే కదా, దేవుని స్వరం వినేటువంటి వాడు, చక్కగా దేవుని నామాన్ని మహింపరిచేటువంటి వాడు. ఎందుకు అలా జరిగింది? కొన్నిసార్లు నువ్వు వెళ్ళిపోతున్నప్పుడు దేవుడేమన్నా ఆటంకం చేయడు, ఇన్వాల్వ్ అవడు. ఎందుకంటే మనిషిని దేవుడు ఏం చేశాడు? స్వాతంత్రం ఇచ్చాడు. నీ స్వాతంత్రాన్ని హరించి వేయడు దేవుడు, నీ స్వాతంత్రానికి అడ్డుపు చెప్పడు దేవుడు. కాబట్టి ఇక్కడ చూడండి, దేవుని నుండి యేసుక్రీస్తు నుండి మీకు కృపయు సమాధానం, కృపయు సమాధానం. కృప తప్ప వేరొకటి లేదయా, నీ కృప తప్ప వేరొకటి లేదయా, కృపయే కదా నా ఆశ్రయము. ఏసన్న గారు రాసిరి పాట. కృప తప్ప వేరొకటి లేదు, నీ కృపయే నాకు ఆశ్రయం. కాబట్టి దేవుని కృప వల్ల మనం ఈ రోజున ఈ జీవితాన్ని జీవించగలుగుతూ ఉన్నాం. హల్లెలూయా. ఈ సత్యాన్ని మీరు గ్రహించాలని ప్రభు పేరట నేను తెలియజేస్తూ ఉన్నాను. ఇక్కడ మనం గమనించినట్లయితే 3వ వచనం, మొదటి దినము నుండి ఇది వరకు సువార్త విషయంలో మీరు నాతో పాలువారైండు చూచి మీలో ఈ సత్క్రియను ఆరంభించిన వాడు యేసుక్రీస్తు దినం వరకు దానిని కొనసాగించునని రూఢిగా నమ్ముచున్నాను. ఆమేన్. ప్రారంభించటం అందరు చేస్తున్నారు, కొనసాగించాలి. కానీ ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడు? ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, నేను ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటున్నాను ఏంటంటే,
సత్క్రియను ప్రారంభించినటువంటి వాడు యేసుక్రీస్తు దినం వరకు దానిని కొనసాగించునని రూఢిగా నమ్ముచున్నాను. యేసుక్రీస్తు దినం వరకు అంటే ప్రభు వచ్చేంత వరకు నువ్వు ప్రారంభించిన పని కొనసాగించాలి. ప్రారంభించడం గొప్పతనం కాదు. శంకుస్థాపన చాలా జరుగుతాయి, కానీ అప్పుడెప్పుడు కన్స్ట్రక్షన్ జరగవు. చాలా బిల్డింగ్స్, చాలా ప్రాజెక్టు, చాలా మరి చూస్తూ ఉంటుంటాం. ఫ్లైఓవర్లు, నదుల మీద బ్రిడ్జిలు, ఇవన్నీ. కానీ శంకుస్థాపన జరిగి సంవత్సరాలు, దశాబ్దాలు జరుగుతూ ఉంటుంటుంది, కానీ ఆ పని మాత్రం ముందుకెళ్ళదు. కానీ ఇక్కడ దేవుడు చెప్తున్న మాట చూడండి, మీలో సత్క్రియను ఆరంభించిన వాడు యేసుక్రీస్తు దినం వరకు దానిని కొనసాగించునని రూఢిగా నమ్ముచున్నాను. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఎంత అద్భుతం! అలనాడు దేవుడు ఎలాగైతే యోబు నిమిత్తం సాక్ష్యం ఇస్తున్నాడో, యోబుని నమ్మి మాట్లాడుతున్నాడో, అలాగా ఈ యొక్క పౌలు గారు ఫిలిప్పీ సంఘాన్ని బట్టి భరోసాగా మాట్లాడుతున్నాడు. హల్లెలూయా! ఎస్, ఖచ్చితంగా నేను నమ్ముతున్నాను. ఏంటంట? యేసుక్రీస్తు దినము వరకు, దేవుడు వచ్చేంత వరకు ఆ పని కొనసాగిస్తారు, ఆగకుండా సాగిపోయేలా చేస్తారు అని నేను నమ్ముతున్నాను. ఆమేన్, హల్లెలూయా అని నేను నమ్ముతున్నాను. గనుక మీ అందరి నిమిత్తం నేను ప్రతి ప్రార్థనలో ఎల్లప్పుడూ సంతోషంతో ప్రార్థన చేయొచ్చు. ఆమేన్, ప్రార్థన చేయొచ్చు. మరి ఏం చేయాలి? నువ్వు ఒక విషయాన్ని నమ్మినప్పుడు ఏం చేయాలి? పలుకుతూ ఉండాలి, ప్రార్థిస్తూ ఉండాలి, జరిగేంత వరకు కనిపెడుతూ ఉండాలి. ఏలియా గారు ప్రార్థన చేస్తున్నాడు మేఘం, వర్షం రావాలని చెప్పి, కానీ సూచన లేవు. సూచన కనపడేంత వరకు ప్రార్థించాడు. అరిచేయంత మేఘం కనపడేంత వరకు ప్రార్థించాడు. ఫలితం లేదని ప్రార్థన మానేకు. ఫలితం వచ్చేంత వరకు ప్రార్థిస్తూనే ఉండు. ఆకలిసినప్పుడు ఏం చేస్తాం మనం? ఒక అన్నం ముద్ద పెట్టుకుని వచ్చేస్తామా? ఆకలి తీరేంత వరకు తింటాం మనం కదా. కడుపు నిండిపోయినా కూడా, కడుపు పట్టపోయినా కూడా తినేస్తారు మరి చాలామంది. కానీ ప్రార్థన మాత్రం 2 నిమిషాలు చేస్తాం, 3 నిమిషాలు చేస్తాం. ఆల్ నైట్ ప్రేయర్, అమ్మో, నైట్ 8ంటికి పెడతారు, పొద్దున 5 దాకా. ఎక్కడ కుదురుతుంది మాకు? పనులు ఉంటాయి, డ్యూటీలు ఉంటాయి. ఎస్, ఇవన్నీ ఉంటాయి. దానియేలు భక్తుడు నీకంటే గొప్ప వ్యక్తి, ఆయనకి ఉన్నాయి. దావీదు మహారాజు నీకంటే గొప్ప వ్యక్తి, ఆయనకి ఉన్నాయి. యాకోబు గొప్ప రిచ్ పర్సన్, ఆయనకి ఉన్నాయి. సమయం లేదు, మరి పనులు ఉన్నాయి. వీళ్ళంతా కూడా సంపూర్ణంగా దేవుని సన్నిధిలో ప్రార్థించినటువంటి వారే. వీళ్ళంతా కూడా సంపూర్ణంగా దేవుని సన్నిధిలో వెళ్ళినటువంటి వారే. ఆమేన్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ సత్యాన్ని మీరు గ్రహిస్తున్నారని చెప్పి నేను నమ్ముతున్నాను. చాలా అద్భుతమైన విషయం. అయితే గనుక మీ అందరి నిమిత్తము నేను చేయు ప్రార్థనలో ఎల్లప్పుడూ సంతోషంతో ప్రార్థన చేయొచ్చు. నేను మిమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నప్పుడెల్లను నా దేవునికి కృతజ్ఞతలు చెల్లించుచున్నాను. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏం చేస్తున్నాడండి? కృతజ్ఞతలు, థ్యాంక్స్ గివింగ్. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. ఈరోజు నీ మాటలు వింటున్నాం, మీరు చెప్పగలుగుతున్నారా? ఎవరి నిమిత్తమైనా చెప్పి థ్యాంక్ యూ జీసస్, వాళ్ళకి ఉద్యోగం ఇచ్చావు, థ్యాంక్ యూ జీసస్, వాళ్ళకి గర్భఫలం ఇచ్చావు, థ్యాంక్ యూ జీసస్, వాళ్ళని హెచ్చించావు, థ్యాంక్ యూ జీసస్, వాళ్ళకి ఇల్లు ఇచ్చావు, థ్యాంక్ యూ జీసస్, వాళ్ళని బాగు చేసావు, థ్యాంక్ యూ జీసస్, వాళ్ళు బాగున్నారు, థ్యాంక్ యూ జీసస్ అని ఎప్పుడని చెప్పావు? కనీసం ఎవరైనా సాక్ష్యం చెప్తే క్లాప్స్ కొట్టవా? లేదు. అందుకనే మన జీవితంలో అద్భుతాలని దాటుకుని వెళ్ళలేకపోతున్నాం, అద్భుతాలను స్వతంత్రించుకుంటూ వెళ్ళలేకపోతున్నాం, అద్భుతాల కోసం ఎదురు చూస్తూ ఉన్నాం. అద్భుతాలు నువ్వు దాటుకుని వెళ్ళాలి, అద్భుతాలు నువ్వు తొక్కుకుంటూ వెళ్ళాలి, అద్భుతాలను మీద నడుచుకుంటూ వెళ్ళాలి. ఆమేన్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఇక్కడ ఏం చేస్తున్నాడంటే, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఆమేన్. ఎందుని బట్టి అంటండి? మిమ్మును బట్టి, మిమ్మును జ్ఞాపకం చేసుకున్నప్పుడల్లా దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తాను. ఆమేన్. చేశారు ఎవరన్నాను? మీ బంధువులు, స్నేహితులు ఎవరైనా గుర్తు చేసుకున్నప్పుడు దేవునికి స్తోత్రం, థ్యాంక్ యూ జీసస్ అని చెప్పారా? అది ఉండదు మనకి. 7వ వచనం, నా బంధకముల యందును నేను సువార్త పక్షమున వాదించుట యందును దానిని స్థిరపరచుట యందును మీరందరూ ఈ కృపలో నాతో కూడా పాలువారై ఉన్నారు గనుక నేను మిమ్మల్ని నా హృదయంలో ఉంచుకొని ఉన్నాను. ఇందుచేత మిమ్మల్ని అందరినీ గూర్చి ఇలాగూ భావించడం నాకు ధర్మమే. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పౌలు గారు కృతజ్ఞతలు చెప్తున్నాడు. నీ పరిస్థితి ఎలాగున్నా నాకు అనవసరం, నువ్వు ఎలాగున్నా నాకు అనవసరం,
నేను మాత్రం కృతజ్ఞతలు చెప్తాను, నేను మాత్రం దేవుని మహింపరుస్తాను, నేను మాత్రం దేవుని కనపరుస్తాను. హల్లెలూయా. నీ జీవితంలో నువ్వు కృతజ్ఞత కలిగి ఉన్నావు లేదు నాకు తెలియదు, కానీ నిన్ను బట్టి దేవుని కృతజ్ఞతలు చెప్తాను, నిన్ను బట్టి దేవుని మహింపరుస్తాను, నిన్ను బట్టి దేవుని కనపరుస్తాను. ఆమేన్. అందుకనే అనేక మందిని సాక్ష్యాలు చెప్పమనేది, ఎందుకంటే వారి జీవితంలో జరిగిన అద్భుతాన్ని బట్టి మేము సంతోషించడానికి. హల్లెలూయా. వారి జీవితంలో జరిగిన అద్భుతాన్ని బట్టి మేము ఆనందంతో దేవుని స్తుతించడానికి. ఆమేన్. ఏ కారణం చేతనైనా సరే దేవుని స్తుతించాలి, ఏ విధంగానైనా సరే దేవుని కనపరచాలి. అది నీ జీవితంలో జరిగితే అద్భుతం ఏంటి, నా జీవితంలో జరిగితే అద్భుతం ఏంటి, ఏ విధంగా జరిగిన అద్భుతమైనా సరే దాన్ని బట్టి దేవుని కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉండాలి. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చాలా అద్భుతమైనటువంటి విషయాలను పరిశుద్ధాత్మ దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. ఇక్కడ ఫిలిప్పీ పత్రిక 1:8 చూసినట్లయితే, క్రీస్తు యేసు యొక్క దయారసమును బట్టి మీ అందరి మీద నేనెంత ఆపేక్ష కలిగి ఉన్నానో దేవుడే నాకు సాక్షి. హల్లెలూయా. దయారసము, ప్రేమ, వాత్సల్యత, ఆశ్చర్యకరమైన విషయాలు ఇవన్నీ కూడాను దేవుని ఎడల చూడండి, క్రీస్తు యేసు యొక్క దయారసమును బట్టి. ఆమేన్. మీ అందరి మీద నేనెంత ఆపేక్ష కలిగి ఉన్నానో దేవుడే నాకు సాక్షి. మీరు శ్రేష్టమైన కార్యములను వివేచింపగలవారగుటకు మీ ప్రేమ తెలివితోనూ సకల విధములైన అనుభవ జ్ఞానముతోనూ కూడినదై అంతకంతకు అభివృద్ధి పొందవలనని. ఆమేన్. బాబా చూసారా, మీ ప్రేమ తెలివితోనూ సకల విధములైన అనుభవ జ్ఞానములతోనూ. ఆమేన్. తెలివి, సకల విధములైనటువంటి అనుభవ జ్ఞానములు. సకల విధములైనటువంటి అనుభవ జ్ఞానము అంటే అన్నిటిలో అనుభవ జ్ఞానం ఉండాలి. అప్పుల సమస్య గురించి వెళ్ళినటువంటి వారు ఉంటారు, అదొక అనుభవం వస్తుంది. మరి అనారోగ్యం గుండా వెళ్ళినటువంటి వారు ఉంటారు, అదొక అనుభవం వస్తుంది. ఇలాగా ఏంటంటే ఇక్కడ చాలా అద్భుతమైన విషయాలు తెలియజేస్తూ ఉన్నాడు. సకల విధములైన అనుభవ జ్ఞానముతోనూ కూడినదై అంతకంతకు అభివృద్ధి పొందవలను. అంతకంతకు అభివృద్ధి చెందాలి. గతంలో ఉన్న చోట నువ్వు ఇప్పుడు ఉండకూడదు, ఇప్పుడున్న చోట నువ్వు భవిష్యత్తులో ఉండకూడదు. ఆమేన్. గతంలో ఉన్న చోట ఇప్పుడు నువ్వు లేవు, ఇప్పుడున్న చోట భవిష్యత్తులో ఉండవు. గత జీవితానికి ప్రస్తుత జీవితానికి చాలా పోలిక ఉండకూడదు, తేడా ఉండకూడదు, అసలే కంపారిజన్ ఉండకూడదు. ఊహించిన రీతిలో హెచ్చించబడాలి. ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. అంతకంతకు అభివృద్ధి చెందాలంటాడు. అంతకంతకు అభివృద్ధి చెందాలి. అంతకంతకు. ఆమేన్. అభివృద్ధి, దేవుని ఉద్దేశం అభివృద్ధి, దేవుని చిత్తం అభివృద్ధి, దేవుని మనసు అభివృద్ధి. మీరు ఫలించి విస్తరించి అభివృద్ధి చెందండి అని చెప్పి పరిశుద్ధాత్మ దేవుడు మనకి చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాడు. అభివృద్ధి చెందండి, అన్ని విషయాలు అభివృద్ధి చెందండి. దేవుడు నీకు ఎంతో జ్ఞానం ఇచ్చాడు, దేవుడి పనికి నువ్వు ఎలా ఉపయోగపడుతున్నావు, దేవుడు నీకు ఏదో విలువైన వస్తువునిచ్చాడు, దేవుడి పనికి దాన్ని ఎలా ఉపయోగిస్తున్నావు, దేవుడు నీకేదో విలువైన ఉద్యోగాన్ని ఇచ్చాడు, దాన్ని దేవుని మహిమార్థం ఎలా ఉపయోగిస్తున్నావు, దేవుడు నీకు చక్కటి ఐశ్వర్యాన్ని ఇచ్చాడు, దేవుని మహిమార్థం ఎలా ఉపయోగిస్తున్నావు, దేవుని రాజ్య విస్తరణలో మన బాధ్యత ఏంటి, మన పాత్ర ఏంటి. థ్యాంక్ యూ జీసస్. 9వ వచనం, మీరు శ్రేష్టమైన కార్యములను వివేచింపగలవారొకటకు మీ ప్రేమ తెలివితోనూ సకల విధములైన అనుభవ జ్ఞానంతోనూ కూడినది అంతకంతకు అభివృద్ధి పొందవలను. అంతకంతకు అభివృద్ధి పొందాలి. దినదినము అభివృద్ధి చెందాలి. ప్రతి గంట అభివృద్ధి చెంది, ప్రతి నిమిషం, ప్రతి క్షణం అభివృద్ధి చెందుతూనే ఉండాలి. ఆలోచనలు అభివృద్ధి చెందాలి, ఆత్మలో అభివృద్ధి చెందాలి, దేవుని దగ్గరికి మరి చేరటంలో అభివృద్ధి చెందాలి. ఆమేన్. అటువంటి భాగ్యం మరి ఈ మాటలు వించిన మీరు అందరికీ పరిశుద్ధాత్మను అనుగ్రహించి నడిపించి బలపరచును గాక. హల్లెలూయా. అభివృద్ధి చెందటం దేవుని యొక్క ఉద్దేశం. మనమంతా అభివృద్ధి చెందాలి, ఆశీర్వదించబడాలి, అద్భుతమైన ఫలితాలు చూడాలి. అభివృద్ధి, ప్రాస్పర్ అవ్వాలి, ప్రాస్పారిటీ. థ్యాంక్ యూ జీసస్. అభివృద్ధి చెందాలని ఆసక్తి ఉన్నారా? మరి ఎప్పుడు కూడా శుభవచనాన్ని పలకండి, శుభాన్ని పలకండి, అభివృద్ధిని పలకండి, ఆశీర్వాదాన్ని పలకండి. కృతజ్ఞత వచనాన్ని మీరు ఉచ్చరించాలి. ఆమేన్. కృతజ్ఞత వచనాన్ని ఉచ్చరించాలంట. కృతజ్ఞత వచనాన్ని ఉచ్చరించాలి. ఆమేన్. కృతజ్ఞత వచనాన్ని ఉచ్చరించాలి, మంచినే ఉచ్చరించాలి.
ఏ పరిస్థితులు గుండా వెళ్తున్నా సరే, ఏ సిచ్యువేషన్ గుండా వెళ్తున్నా సరే మంచినే ఉచ్చరించాలి, మంచినే ఉచ్చరించాలి. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్. అంతకంతకు అభివృద్ధి పొందవలను. ఇందువలన దేవునికి మహిమయు స్తోత్రమును కలుగునట్లు మీరు యేసుక్రీస్తు వలనైనటువంటి నీతి ఫలములతో నిండుకొనిన వారై. ఆమేన్. చూస్తారా, ఎందువలన అంతకంతకు అభివృద్ధి పొందటం వల్ల. యోహాను సువార్త 15వ అధ్యాయంలో మీరు బహుగా ఫలించడం వల్ల నా తండ్రి మహింపరచబడతాడు అని అక్కడ చెప్తుండే, ఫిలిప్పీ పత్రికలో ఏమని చెప్తున్నాడు తెలుసా? ఇందువలన దేవునికి మహిమయు స్తోత్రము కలిగినట్లు. ఆమేన్, హల్లెలూయా. మీరు యేసుక్రీస్తు వలనైనటువంటి నీతి ఫలములలో నిండుకొనిన వారై ఫలించే వారిగా ఉండాలి, అభివృద్ధి చెందేవారిగా ఉండాలి, ఆశ్రయించబడేవారిగా ఉండాలి, సమృద్ధి కలిగిన వారిగా ఉండాలి, సంతోషం కలిగినటువంటి వారిగా ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. నువ్వు దినదినం అభివృద్ధి పొందితే సంతోషించే మొట్టమొదటి వ్యక్తి మన యేసయ్య. హల్లెలూయా. నువ్వు అభివృద్ధి చెందాలన్నది ఆయన యొక్క ఆలోచన, నువ్వు అభివృద్ధి చెందాలన్నదే ఆయన యొక్క త్యాగం. ఈ సత్యాన్ని గ్రహించి మరి మీరు దేవుని సందులో ముందుకెళ్ళాలి ప్రియులారా. ఈ మాటల ద్వారా దేవుడు మనల్ని బలపరచును గాక. ఆమేన్.